హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోలింగ్ కహాని. జస్ట్ ఇందాకలే భవధీయుడు భగత్ సింగ్ అలియాస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్ షో చూసొచ్చా. ఏ టైమ్ షో. సో మూవీ అయితే నాకు ఓకే ఓకే ఇష్యూ అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. అండ్ నాకేమనిపించిందంటే నాకు ఒక 20 డైలాగ్స్ ఉన్నాయి. ఈ 20 డైలాగ్స్ చుట్టూ కథలేద్దాం. ఈ సీన్ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి అన్ని కలిపేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడ అంటే ఐ మీన్ మూవీస్‌ని తీసుకొచ్చి కలిపేద్దాం. ఒక కమర్షియల్ టెంప్లేట్ సినిమాలో ఎళ్ళిపోదాం అనే ఫార్మాట్‌లో తప్పితే గాని నాకింకా ఏవి కొత్తగా కనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఆహ్, ఫ్యాన్స్‌తో చూసా. కాబట్టి ఫ్యాన్స్ గూడా అసలు ఎంజాయ్‌మెంట్ గాని, జోష్ గాని ఎక్కడ నేను చూడలేదు ఫస్ట్ హాఫ్‌లో. అండ్ ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ హీరోకి, విలన్‌కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ సీన్స్ గాని చాలా అంటే చాలా తీయొచ్చు. బట్ స్టిల్ ల్యాక్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏమో మరి అంత రాలేదు. అండ్ డైలాగ్స్ గూడా అంతగా పేలలేదు. అండ్ కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ రాశి ఖన్నా క్యారెక్టరైజేషన్ ఓకే‌ష్. అంటే అవసరం లేదు సినిమాకి. ఏదో బ్యూటీ యాడ్ చేద్దాం కదా! అని చెప్పి పెట్టినట్టుగా అనిపించింది. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ శ్రీలీల గారి పెర్ఫార్మన్స్ బద్దలైంది సినిమాలో. అండ్ త్రూ ఔట్ శ్రీలీల గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న స్పేస్‌లో ది బెస్ట్ అంటే ది బెస్ట్. అండ్ సీన్స్ కూడా 'తొలి ప్రేమ' సాంగ్ రెఫరెన్స్ గాని అన్ని అంటే అన్ని చాలా అంటే చాలా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి స్టోరీలో మల్టిపుల్ లేయర్స్ ఉండడంతో గడికి దేశభక్తి అంటారు. గడియకి ఆహ్, ఆహ్, ఆర్మీ, గడియకేమో ఎమోషన్, గడికి రిలీజియన్ ఇవన్నీ ఆహ్, కలగలిపి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో అన్ని డైలాగులు కలిపి మిక్సీ కూడా కొట్టేద్దాం అనేటట్లు అనిపించింది లాస్ట్‌లో. సో, ఓవరాల్‌గా మూవీలో ది బెస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ మేనరిజమ్స్ ఈ సినిమాలో ఆహ్, ది బెస్ట్ అంటే ది బెస్ట్‌గా చూపించారు 'హరీష్ శంకర్' గారు. ప్యూర్ ఫ్యానిజం అనుకోవచ్చు. అండ్ దాని మీద కాన్సంట్రేషన్ ఎలాగో చేశారు కాబట్టి స్టోరీ మీద కూడా బాగా కాన్సంట్రేట్ చేసుంటే ఈ కమర్షియల్ టెంప్లేట్ చాలా వర్కౌట్ అయ్యేదనిపించింది. అండ్ సాంగ్స్ విషయానికొస్తారా? సాంగ్స్ ఆర్ ఓకే. అండ్ 'దేఖ్ సాలాగ్' అయితే లిటరల్‌గా ఫ్యాన్స్ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ 'మైత్రి మూవీ మేకర్స్' ప్రొడక్షన్ వాల్యూస్ క్లియర్ కట్‌గా తెలుస్తున్నాయి. ఆ సెట్స్ గాని, ఆ డిజైన్ గాని, ఓవరాల్ యాంబియన్స్ గాని చాలా అంటే చాలా బాగుంది. అండ్ సాంగ్స్‌కి లీడ్ కావాలి కదా! ఆ లీడ్ కోసం స్టోరీలో పెడదాం అనేటట్లుగా రివర్స్ ప్రాసెస్‌లో ఎళ్లారు. అదేదో స్టోరీతో పాటు సాంగ్ వస్తే బాగుండనిపించింది. బట్ ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా రిఫరెన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయి. దోస్ ఆర్ గుడ్. బట్ పనలేదసలు. అండ్ ఓవరాల్‌గా మూవీకి తమన్ స్కోర్ ఒక యాడెడ్ అడ్వాంటేజే. బట్ కొన్ని ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌కైతే